ఇప్పటి వరకు 120 సార్లు గుద్దేలాగా వచ్చాను, ఒక్కసారి కూడా గుద్దలేదు. ఎందుకు అంత భయపడుతున్నా? ఒకవేళ 121 గుద్దావంటే ఆ దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్లే బదులు టమాటాలు ఎరుకుని ఇంటికి వెళ్ళొచ్చు. ఇలాగే మాట్లాడుతూ ఉండు. ఏదో ఒక రోజు బ్రేక్ పడలేదని గుద్దేసి 5,000 ఫైన్ కట్టేసిపోతా. నా మనవడు ఇంటి ముందు బండి పెట్టొద్దని అన్నందుకు ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? అది మొదలెట్టింది ఎవరో? నువ్వు. అందుకనే ఆడ అలా రెచ్చిపోతున్నాడు. ఓ రోజు ఇంటి ముందు బండి పెడుతుంటే ఏమన్నాడో తెలుసా? మా ఇంటి ముందు బండి పెట్టకు, అలా పెట్టాలనుకుంటే నువ్వు ఇల్లు కట్టుకుని నీ ఇంటి ముందు పెట్టుకో అన్నాడు. ఇదిగో కలజోడు, నాకు ఇల్లు కట్టుకున్నాను సీన్ ఉంటే నేనెందుకు క్యాబ్ నడుపుకుంటా? ఏమండి, వాడు అలా అన్నందుకు నేను 100 సార్లు మన్నించమని అడిగాను. మన దగ్గర మన్నించడం లేవమ్మా, దండించడం మాత్రమే. ఆ ఫ్రూట్స్ ఇవ్వమ్మా. ములక్కాడ అవసరం నీకు? ఒక పెద్ద ఆయన ఏమన్నాడు? పరిగెత్తుతూ ఆడుకో పాప, కింద పండి ఏరుకో పాప అన్నాడా లేదా? ఏరుకున్నాగా పో.